హలో అండి. 'గుర్రం బాపిరెడ్డి' ఈ మూవీ అయితే జస్ట్ వన్ టైమ్ వాచ్ అండి. నేనైతే క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం చూసి, అబ్బా! కమెడియన్స్ చాలామంది ఉన్నారా, ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అని అనుకున్నాను. అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దాంట్లో ఒక 60% మాత్రమే ఉందండి. ఇంకో 40% లేదు. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటది. స్టోరీ లైన్ చిన్నదే. స్టోరీ లైన్ ఒక చిన్నదే. అయితే వాళ్ళందరూ కలిపి ఒక శవాలను తీస్తారనమాట. ఎందుకు ఆ శవాన్ని తీస్తారు? ఎందుకు శవాల్ని తవ్వుతారు? అన్నదే స్టోరీ అనమాట. అంటే ఎందుకు శవాలను తవ్వుతారు? శవాలను తవ్వి ఏం చేస్తారు? అన్నది ఒక స్టోరీ అనమాట. అందులో ఒక శవాలను తవ్వుకునే అతను జీవన్ అనమాట. అతను శ్మశానంలో వర్క్ చేస్తుంటారు. అతనికి మెయిన్ పాయింట్స్ అతన్ని లీడ్‌గా పెట్టి, అంటే అతన్ని యూజ్ చేసుకొని, అతన్ని వాడుకొని ఈ కథంతా ఎలా నడిపిస్తాడు హీరో అన్నదే స్టోరీ అనమాట. సో, అది నేనిచ్చే జనరల్ రేటింగ్‌లో నేనిచ్చే రేటింగ్ అయితే 2.5 అండి. జీ5 తెలుగులో జీ5లో అవైలబుల్‌గా ఉంది. అంటే ఈ తెలుగు సినిమాలేనండి. జీ5లో అవైలబుల్‌గా ఉంది. వెళ్ళి మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. జస్ట్ టైమ్ పాస్ అయితే అవుతది. టైమ్ పాస్ మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. కానీ మరీ మనం క్యాస్ట్ అండ్ క్రూ చూసి ఎక్కువ ఫన్ ఉంటదేమో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బాగా ఫన్ ఫిల్డ్‌గా ఉంటదేమో అనుకుంటే పొరపాటే. ఫన్ ఉంటది గానీ మరీ ఎక్కువ జనరేట్ చేయలేదు. జస్ట్ అలాగా వెళ్ళిపోతుంటది. ఇంకా యాక్టింగ్ అంటే అందరూ బాగానే యాక్ట్ చేశారండి. ఇందులో జీవన్ గారిది మంచి రోల్ ఇచ్చారు. జీవన్ గారికి మంచి రోల్ పడింది. మొత్తం ఫుల్ సినిమా మొత్తం ఉంటారనమాట జీవన్ గారు. సో, అది అండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.